గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక. ఈ వాక్యంలో చక్కటి వాగ్దానం ఉంది మన పిల్లల కొరకు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నా పిల్లలకి ఏ కీడు రాకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. మన పిల్లలు బాగోవాలి అంటే తల్లిదండ్రులు చేయవలసిన ఒక 3 ముఖ్యమైన విషయాలు ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుని వాగ్దానం ఉంది. ఏంటని? నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక. అంటే మీ పిల్లలు ఎక్కడున్నా సరే పీస్ఫుల్గా ఉంటారు. శాంతి సమాధానాలు మీ పిల్లలకు ఉంటాయి. దానికి అది ఎప్పుడు జరుగుతుంది? యెహోవా చేత ఉపదేశము నొందుదురు. దేవుని వాక్యము చేత మన పిల్లలను పెంచినప్పుడు, పిల్లలు దేవుని వాక్య భయంలో పెరిగినప్పుడు దేవుడు వారికి శాంతి సమాధానాన్ని వాగ్దానం చేస్తున్నారు. ఆ విధంగా పెంచాలంటే తల్లిదండ్రులకి ఏం కావాలో 3 విషయాలు. మొట్టమొదటిది సాక్ష్యపు జీవితం. ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలంటే ముందు మనం మంచి మార్గంలో నడవాలి. నోవాహు అనే ఒక్క వ్యక్తి నీతిగా ఉన్నాడు. అతడు నీతిని ప్రకటించిన వాడు. అతని వల్ల అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడలు, యనమండుగురు కూడా భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడ్డారు. కారణము ఆ ఇంటి యజమానుడైనటువంటి నోవాహు యొక్క నీతి ప్రవర్తన. మన పిల్లలు బాగోవాలి అంటే మన మాటల కంటే ముందు మన క్రియలు బాగోవాలి. ఎగ్జాంపులరీ లైఫ్, సాక్ష్యపు జీవితం తల్లి తండ్రి జీవించాలి. అది మొట్టమొదటి పని. రెండవదిగా మన పిల్లల్ని ఎన్ని మాటలు చెప్పినా సరే వారిని రక్షించడం మన చేతిలో లేదు. బాగుండాలమ్మని చెప్తాం కానీ రక్షించడం మన చేతిలో లేదు. ప్రభు పాదాల యొద్ద వారి కొరకు నిరంతరము ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడంటే ముందు మనం నీతిగా ఉంటే అప్పుడు మన ప్రార్థనకి విలువ ఉంటుంది. భక్తుడైన దావీదు చెప్పినట్టుగా 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినడు. మనం నీతి యథార్థంగా పిల్లల కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మన ప్రార్థనకు విలువిస్తాడు. నోవాహును బట్టి తన పిల్లల్ని ఎలా రక్షించాడో మనం బట్టి మన పిల్లల్ని రక్షించాలంటే ఒక యోబు వలె మనము కూడా పిల్లల కొరకు భారంతో ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం తల్లిదండ్రులుగా మనకు ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లల్ని ఎప్పుడు కూడా డెడికేట్ చేస్తూ ఉండాలి. డెడికేట్ చేయడం అంటే పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించాలి. పిల్లలు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి సమర్పణ అంటే అర్థం ఏంటంటే పాస్టర్లుగా దేవుని సేవకులుగా వాళ్ళని సమర్పించేసుకోవడం అనుకుంటారు. సమర్పణ అంటే దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకోవడమే కాదు. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా నా పిల్లల్ని గొప్ప ప్రయోజకుల్ని చేయి, ఆఫీసర్స్ని చేయి, బాగా చదివేలా చేయి, మంచిగా ఉండేలా చేయి అని ప్రార్థన చేయడం సర్వసాధారణం. కానీ మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా నా బిడ్డ ఏ చదివినా ఏ ఉద్యోగం చేసినా ఎక్కడున్నా నీ సాక్షిగా నీ రాజ్యానికి ఉపయోగకరంగా నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీకు ఉపయోగపడే బిడ్డగా నా బిడ్డను తీర్చిదిద్దు ప్రభువా. నీ సేవకు వాడుకో ప్రభువా. ఏ ఉద్యోగంలోనూ ఏ కాలేజీలో ఏ స్కూల్లోనూ నీ శిలువ సాక్షిగా జీవింపచే ప్రభువా. నీ కొరకు సమర్పించుకుంటున్నానయ్యా నా బిడ్డనని చెప్పి దేవునికి మనం ఎప్పుడు కూడా డెడికేట్ చేసుకుంటూ ఉండాలి. 3 విషయాలు. 1, ఏ బాటలో పిల్లలు నడిపించాలని ఆశపడుతున్నామో ఆ మార్గంలో నీతి మార్గంలో తల్లిదండ్రులుగా మనం నడవాలి. 2, ఒక యోబు వలె, ఒక లోయి వలె, యూనికే వలె తిమోతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో అలా మనం కూడా మన పిల్లల్ని సాక్ష్యపు జీవితం జీవించి మన పిల్లల్ని ప్రభావితం చేయాలి. 3వదిగా మన పిల్లల కొరకు మన పిల్లల్ని దేవునికి సమర్పించుకోవాలి. వారు ఏమి చదివినా చదివేద్దాం, ఏ వృత్తిలో ఉన్నా ఉన్నాయి. నా బిడ్డ క్రీస్తు లేకుండా కలెక్టర్ అయినా నాకు వద్దు ప్రభువా, క్రీస్తుని కలిగి చిన్న క్లర్క్ అయినా నాకు చాలు ప్రభువా అనే విధంగా పిల్లల్ని దేవుని కొరకు సమర్పించుకుని దేవుని కొరకు జీవించేలాగా మనం ప్రార్థిస్తూ దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మన బిడ్డల పట్ల ఆయన యొక్క కృప, ఆయన కనికరం హెచ్చుగా ఉంచి నీ పిల్లలకు గొప్ప సమాధానం కలుగును గాక అని వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడు. గమనించండి, పిల్లల్ని రక్షించడం మన వల్ల కాదు, పిల్లల్ని కాపాడడం మన చేతిలో లేదు.
పిల్లల్ని బాగా ఉండమని మనం చెప్పగలం కానీ వారి క్యారెక్టర్ని రక్షించడం మన చేతిలో లేదు. మన ప్రార్థన ప్రభు పాదాల యొద్ద మనం చేసిన కన్నీటి ప్రార్థనే మన పిల్లల్ని రక్షిస్తుంది. పిల్లల్ని కాపాడడం మన చేతిలో లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎప్పటి నుంచి మనం పక్కన ఉండం. కానీ మన ప్రార్థన వారికి దేవుని దూతను తోడుగా ఉంచి ఎక్కడున్నా సంరక్షించి కాపాడేలా చేస్తుంది. కాబట్టి ఈరోజు ధ్యానించిన వాక్య ప్రకారం నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక అనే వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చాలని ప్రార్థన చేద్దాం. తండ్రిగా మన ప్రయత్నం, తల్లిదండ్రులుగా మన ప్రయత్నం చేద్దాం. కొన్ని మన చేతికి అందని ఉంటాయి. మోషేని చిన్నప్పుడు చంపబడకుండా కొంతకాలం దాచారట తన తల్లిదండ్రులు. ఇక దాచలేకపోయారు. జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసి మిరియామని కాపలా పెట్టి, ప్రభువాకి నీ చిత్తం ప్రభువా, కొంతకాలం కొన్ని నెలలు మేము కాపాడుకోగలిగాం. ఇంకా ఫరో పిల్లలను చంపేస్తున్నాడు, చూస్తే చంపేస్తాడు. అయ్యా నువ్వే కాపాడుతావని నీ చేతికి వదిలేశాను ప్రభువా. అలాగే మనం కూడా మన పిల్లల్ని కొంతవరకు రక్షించి కాపాడుకోగలం. అది బియాండ్ దట్ మన దేవుని చేతులకు అప్పగిద్దాం. భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఆయన కృపలో, ఆయన రెక్కల చాటున, ఆయన ముఖ కాంతిలో, ఆయన దక్షిణ హస్త పాలనలో సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన ఈ వాక్యం మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో రక్షణకరంగా అయ్యా, మేము నీకు సాక్షులంగా బ్రతికి మా పిల్లల కొరకు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయటకు కావాల్సిన నీతి కలిగి ప్రార్థన చేసి పిల్లల్ని నీకు సమర్పించుకొని నీ చేతులకునైనా నీ పాదాలకు మమ్మలను మేము అప్పగించుకొని అయ్యా నిత్యము నీ కృపలో మేము మా కుటుంబము నెమ్మది కలిగి సమాధానం కలిగి అయ్యా గొప్ప క్షేమముతో, గొప్ప సమాధానంతో, గొప్ప నెమ్మదితో మా పిల్లలు మేము నీలో బ్రతికే భాగ్యం దయచేయమని, నీ పరిశుద్ధతలో మమ్మల్ని దినదినమో ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని అభిషేకించి ఏలి పాలించి నడిపించి దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.